పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లర్ నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 8వ వచనంలో 2వ లైను మీరు అండర్లైన్ చేసుకోండి. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎంత గొప్ప వాగ్దానం ఇది. ఈ డ్యూట్రానమీ చాప్టర్ 28 వర్స్ 8లో సెకండ్ లైన్, నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఈ 8వ వచనంలో కొన్ని మాటలు, కొన్ని సమయాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు చాలా స్పెషల్గా, ప్రత్యేకంగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లుగా యెహోవా ఆజ్ఞాపించినటువంటి దీవెన వ్యవస్థకి ఆయన మాట ఇస్తాడనమాట. అంటే మీకు అర్థం అవ్వాలంటే ఇంకొక రీతిలో నేను చెప్తున్నాను. దీవెన అనే ఒక వ్యవస్థ ఒక కొండలాగా ఒక చోట నిలబడుతుంది. చూడండి, ఆరోగ్యము, ఆశీర్వాదము, ఐశ్వర్యము, ఘనతలు ఇవన్నీ కలిసి ఒక చోట, ఒక క్యూలో ఒక లైన్ ఉంటుంది అనమాట. ఆ లైన్లో ఉన్నప్పుడు దేవుడి సింహాసనం నుండి దీవెనను ప్రకటిస్తాడు. ఓ దీవెన, ఓ ఆశీర్వాదమా, నువ్వు వెళ్ళి పలానా మనుషుడి దగ్గరికి వెళ్ళు అంటే ఆ దీవెన దేవుని మాటకు లోబడి తల వంచి ఏ మనిషి పేరు యెహోవా దేవుడు చెప్తాడో, యేసయ్య ఎవరు కుటుంబం మీదకి వెళ్ళి ఉండమంటాడో ఆ ఇంటి మీదకి వచ్చి అలా కుమ్మరిస్తుంది అనమాట. దీవెన మన ఇంటి మీద, మన మీద కుమ్మరించబడుతున్నప్పుడు ఒక రెయిన్, ఒక వర్షం వచ్చినట్టుగా వచ్చేసి అలా తడుపుతూ ఉంటుంది. అంటే ఎట్లా తెలుస్తుందంటే, ఏ పని మనం చేపట్టినా ఆ పని మనం 10 జరుగుతుందని వెళ్తే అది 100, 1000 జరుగుతూ ఉంటుంది. ఇదేంటి, దీనినే చాలామందికి అర్థం కాక ఇది మంచి సమయం, నీకు బాగా నక్షత్ర బలం పనిచేస్తుంది, ఆ బలం పనిచేస్తుంది అంటుంటారు. అవి ఏమీ కాదు. దేవుని ఆశీర్వాదం వచ్చినప్పుడు దీనుడు, దరిద్రుడు గొప్పవాడు అవుతాడు. దుఃఖములో ఉన్నవారు ఆశీర్వాదకరంగా ఎదుగుతారు. పరిశుద్ధాత్ముడు ఈరోజు నీకు ఇస్తున్న మాట ఏంటంటే, ఆయన దీవెనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది లేదు, అది లేదనేదో కొంచెం ఇబ్బందులు పడుతున్నావేమో,
నాకు ఇది ఉంటే బాగుండు, నాకు మంచి హస్బెండ్ వస్తే బాగుండు, లేదా వైఫ్ వస్తే బాగుండు, మంచి గృహం కావాలి, నాకు ఫలానా లాంటి గృహం అక్కడ చూస్తే నేను అందులో ఇలాంటి గృహం ఉండాలి, ఇలాంటి కారు ఉండాలి, ఇలా బ్రతకాలి, ఇలాంటి రక్షణ కలిగి ఉండాలి, నా కుటుంబం అంతా రక్షించబడి నేను సాక్షిగా ఉండాలని ఎన్నెన్నో ఆలోచనలు, నీకు మంచి డ్రీమ్స్ ఉన్నాయి. నీకు నేను విదేశాలు వెళ్ళాలి, లేకపోతే ఇలా సెటిల్ అవ్వాలి, బ్రతికితే ఇలా బ్రతకాలి, ఇంటికి వచ్చిన బ్రతుకు నేను బ్రతుకుతున్నాను, ప్రతిరోజు వేదనగానే ఉంది అని విసుగు చెందుతూ ఉన్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, దేవుడు దీవెనకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. చూడండి, ఆయన ఆజ్ఞాపిస్తేనే ఆశీర్వాదం మనకు వచ్చేస్తుంది. మనం వెళ్ళిపోమన్నా కూడా అది పోమన్నా పోతుంది. నాకు వద్దు ఆశీర్వాదం, నాకు వద్దు దీవెన చాలు అన్నా సరే 1000 తరాల వరకు కుమ్మరిస్తూనే ఉంటుంటాడు. ఆయన ఒక్కసారి కరుణిస్తే 1000 తరాలు నిలబడుతుంది. అది నమ్ముతున్నారా? యేసయ్య మామూలు దేవుడు కాదు. యేసయ్య గొప్ప దేవుడు. ఆయన ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు. ఆయన యందు మనం నిలిచి ఉంటే చాలు. మీరు నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను, నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉన్నాడు. ఇలా మీకు ఏది ఇష్టమో అడగండి అన్నాడు ఆయన. ఎందుకంటే ఆయన మంచి ద్రాక్షవల్లి. ఈరోజు ఈ దినము ఈ వాగ్దానము ద్వారా దేవుడు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. చదువుకుంటున్నావా? ఏది ప్రయత్నం చేస్తున్నావో, ఏ ర్యాంక్ కావాలని అనుకుంటున్నావో, నాకు దీవెన కావాలి బాబు అని అడుగుతున్నావు కదా. చాలామంది ప్రార్థన చేసినప్పుడు అది వేరువేరుగా ప్రార్థిస్తుంటారు. మనం ప్రతిరోజు ప్రార్థనలో దేవా నన్ను దీవించని అడగాలి, కంపల్సరీగా అడగాలి. ఎబ్బేజు ఏమని అడిగాడు? దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదించాడు. ఎబ్బేజు అన్నాడు, నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి, నా పరిస్థితి ఏం బాగలేదు, అందరు బంధు నేను చాలా అవమానంగా ఉన్నాను, నన్ను నీవు దీవించు, ఆశీర్వదించు. పైగా ఏమన్నాడు? నిశ్చయముగా, అంటే ఈ క్షణం నన్ను దీవిస్తే కుదరదు, నువ్వు నన్ను ఆశీర్వదించు. దేవుడు ఎబ్బేజుని ఆశీర్వదిస్తే ఆ ఊర్లో, ఆ వీధిలో, స్ట్రీట్లో చాలా హీనంగా మాట్లాడుతున్న ప్రజలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఎబ్బేజుని చాలా తక్కువగా మాట్లాడితే దేవుడు ఎబ్బేజుని గ్రామ సర్పంచ్ స్థాయికి ఎదిగేలా చేసేసాడు. అంటే అంత ఉన్నతమైన అధికారంలోకి తీసుకొచ్చేసాడు. ప్రియులరా, అడిగితే దేవుని ఆశీర్వాదాలు వచ్చేస్తాయి. యాకోబు అడగలేదా? నువ్వు నన్ను దీవించు, నన్ను దీవించంటే సరే దీవించి పడేశాడు దేవుడు. యాకోబుని దీవించిన దీవెన ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. అటువంటి దీవెన కొన్ని తరాలు గడిచినా, కొన్ని వేల సంవత్సరాలు గడిచినా అది ఉండే కొలది విజృంభిస్తూ ఉంది. ఇజ్రాయెల్ దేశం, ఇజ్రాయేలీలు ఎక్కడికి వెళ్ళినా వారికి ఒక ప్రత్యేక విలువ ప్రపంచంలో ఉంది. ఎందుకంటే ఆయన దీవిస్తే మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పుడు తుదకు మహాభివృద్ధి. మన తైలాభిషేక ప్రార్థనకు ఎంతమంది వస్తున్నారు, వాక్యం వింటున్నారు, అభిషేకంలో పాలు పొందుతుంటే ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటున్నారో సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. మీకు దగ్గరగా తైలాభిషేక ప్రార్థనలు ఉన్నట్టుంటే మీరు మీ కుటుంబాలతో అటెండ్ అవ్వండి. కుటుంబాలతోటి 7 సమయాలు తైలాభిషేకంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేయండి. 7 మార్లు మీరు తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అవ్వటం వల్ల మీకు ఏం కలుగుతుందంటే 7 మార్లు ప్రార్థనకి వెళ్ళటం ద్వారా 7 వర్తమానాలు వింటారు, 7 రకాల సాక్ష్యాలు వింటారు, 7 రకాల ఆత్మను పొందుకుంటారు. అనుకోకుండా మీలో ఒక విశ్వాసము కలుగుతుంది. మీరు దేవుని మీద ఆధారపడతారు, దేవుని మీరు అడుగుతారు, ఆయన మీకు ఇస్తాడు. మీరు అనేక మంది ఎదుట సాక్షిగా ఉంటారు. మరి 7 తైలాభిషేక ప్రార్థనలకు అటెండ్ అయిన వారు ఎలాగ అభివృద్ధి అవుతున్నారు, ఎలాగ ఆశీర్వదించబడుతున్నారో చూస్తున్నారు. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. నీకు దీవెన కలిగినట్లు యెహోవా ఆజ్ఞాపించను. నీకు దీవెన కలిగినట్లుగా ఆయన మాట సెలవిస్తున్నానని చెప్తున్నారు. ముందుగా శుభవార్త నీకు వచ్చేసింది. దైవ ఆశీర్వాదాన్ని నువ్వు రుచి చూస్తావు, దేవుని సాక్షిగా ఉంటావు. ఆత్మ నీకు తోడై ఉండను గాక. గాడ్ బ్లెస్ యు. నా పేరు సిసింద్రి, మా ఆయన పేరు రవికుమార్. ఫస్ట్ నాకు పాప, సెకండ్ బాబు కావాలని పాస్టర్ దగ్గరకు వచ్చాము. అయితే ఎత్తుకొని రా మా బాబు నన్ను ప్రేయర్ చేసి చెప్పాడు. బాబు పుట్టాడు. దేవునికి స్తోత్రం. ఈ చిన్ని సాక్ష్యం దేవుడు దీవించును గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం, సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం.
ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నా భార్య పేరు శాంతి సుధా, కడప నుంచి వచ్చాము. మాకు ఫస్ట్ బాబు హార్ట్లో హోల్ ఉందని చెప్పేసి హైదరాబాద్ రెయిన్బోలో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించాము. చనిపోయాడు. దాదాపుగా 28 లక్షలు ఖర్చు అయిపోయినది. పోయిన సంవత్సరం ఫిబ్రవరి 23వ తారీఖున ఇక్కడికి వచ్చాము. మొదటి నెలలోనే నెక్స్ట్ మంత్కు టీవీ ప్రోగ్రామ్ స్పాన్సర్ చేద్దామని చెప్పి అనుకున్నాము. ఆ మరుసటి నెలకే నా భార్య కన్సీవ్ అయింది. అదే అబ్బాయి రూపంలో మాకు మగపిల్లడు పుట్టాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించిన గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాది బట్లపల్లె, కర్ణాటక, చింతామణి తాలూకు, చిక్బళ్ళాపూర్ జిల్లా. నాకు 30 సంవత్సరాల నుంచి రైట్ సైడ్ కిడ్నీలో రాయి ఉన్నది, పెద్ద రాయి, 10 mm రాయి. 30 సంవత్సరాలు ఇంకా ఎన్నో హాస్పిటల్ తిరిగినాను, మందులు వాడినాను, బాగా కాలేదు. పోయిన సంవత్సరము అయ్యగారు ఇక్కడ ప్రార్థన పెడతానని చెప్పి మాకు తెలిసి
వచ్చి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకొని నేను 7 వారాలు వస్తా ప్రభా, నా కిడ్నీలో రాయి పగిలిపోతే నేను టీబీ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తానని చెప్పి ప్రార్థన చేసుకొని అయ్యగారికి చెప్పి అయ్యా కిడ్నీలో రాయి ఉందయ్యా అని చెప్పినాను. ఫస్ట్ వారమే నోట్లోకి ఆయిల్ వేసి పోతుంది పో అన్నాడు. 90 ముక్కులై పేళ్ళయి ఒంటికిలో రీసెర్చ్ ద్వారా వచ్చేసింది. ఆ ముక్కులు కూడా తెచ్చినాను. కిడ్నీలో రాయి 10 mm రాయి 90 పీసులు అయింది. రాయి వచ్చేసింది. దేవుడు అయ్యగారు నోట్లో పరిశుద్ధాత్మ శక్తి ఉంది. అయిన ఆ మాట ఏదిస్తే అది ఖచ్చితంగా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది. ఎక్కడ చూపించుకున్నా, ఎన్ని మందులు వాడినా పిల్లలు కలగలేదు. ఫస్ట్ టైం మేము ఇసాకయ్య గారి ప్రార్థనకు వచ్చాము. పోయిన సంవత్సరం 2023 డిసెంబర్ 25లో సికింద్రాబాద్ ప్రార్థనకు వెళ్ళాము. తర్వాత జనవరి 1 ప్రేయర్కి వెళ్ళాము. జనవరి 15కి మాకు కన్ఫామ్ అయింది. మాకు సంతానం కలిగింది అయ్యగారి దగ్గరికి వచ్చిన తర్వాతనే. దేవునికి వందనాలు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు. స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, పిల్లు నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లి, గూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం.
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. నాకు 2 కుమార్తెలు. ఇక్కడికి వచ్చిన తర్వాత అయ్యగారితో ప్రార్థన చేయించుకోగా నాకు ఒక కుమారుని ఇచ్చాడు దేవుడు. అందును బట్టి దేవుని స్తోత్రం. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాకు వివాహమై 5 సంవత్సరాలైంది. గర్భఫలం అయితే రాలేదు. ఇక్కడికి 8 వారాలు వచ్చాము. 8వ వారం తర్వాత నాకు గర్భఫలం వచ్చింది. మళ్ళీ అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకున్నప్పుడు మాకు మగపిల్లడే కావాలి అని ప్రార్థన చేయించుకున్నాము. ఎందుకంటే మా ఇంట్లో ఎప్పుడు అందరికీ ఆడపిల్లలే పుడుతున్నారు. అయ్యగారు నవ్వుతూ యాపిల్ పండిస్తూ నీకు పుడతాడు పొమ్మ అని చెప్పాడు. ఇప్పుడు మాకైతే మగపిల్లాడే పుట్టాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన డిసెంబర్ 30 భీమవరం సోమవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ప్రార్థనా శక్తి వాచ్ నైట్ సర్వీస్ డిసెంబర్ 31 మంగళవారం రాత్రి 10 గంటల నుండి. స్థలం NRC గార్డెన్, ముసాపేట్, మెట్రో పిల్లర్ నంబర్ 843, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, LNT బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరిస్టెలా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, NTR సర్కిల్, విజయవాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 5 ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం NRC గార్డెన్, ముసాపేట్, పిల్లి నంబర్ 842, కుకట్పల్లి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 7 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. NK హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. నా భర్త పేరు వరకుమార్. మాకు వివాహం జరిగి 3 సంవత్సరములైనది. మాకు గర్భఫలము లేక ఎంతో బాధపడుచుండగా 24వ సంవత్సరం మొదటి నెల మొదటిసారిగా మేము ప్రార్థనకు వచ్చాము.
ఆ మొదటి నెలే నేను కన్సీవ్ అయ్యాను. ఈ ఆఖరి నెలకు నేను నా బాబుతో వచ్చాను. ఇసాకయ్య గారికి వందనాలు, దేవునికి మనపూర్వక వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. మాకు వివాహమై 8 సంవత్సరాలైంది. మాకు పిల్లలు లేరని ఇక్కడికి 7 months తర్వాత గర్భఫలం వచ్చింది. ఇక్కడ సాక్ష్యం చెప్పాలని నిర్ణయించుకొని 10,000 కానుక సమర్పించుకుంటున్నాం. మా సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం. మొదటి ఆరాధన 7 గంటల నుండి 10 గంటల వరకు. 2వ ఆరాధన 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ.